హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ డే సేల్లో అయితే బెస్ట్ మొబైల్స్ అయితే చూసుకుందాం. సో బెస్ట్ మొబైల్స్ వచ్చి మనం 10,000 నుంచి అయితే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అప్ టు 1,00,000 వరకు అయితే ఇప్పుడు బెస్ట్ మొబైల్స్ అయితే పిక్ చేశారు. సో ఇవైతే ఇప్పుడు ఈ సేల్స్లో అయితే బెస్ట్ డీల్స్ అయితే ఉన్నాయి వీటి మీద, అండ్ మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సేల్స్లో ఒకవేళ మీరు ఏమైనా ఫోన్స్ బై చేయాలనుకుంటే మీకైతే 10,000 నుంచి 1,00,000లో అయితే ఈ ఫోన్స్ అయితే చాలా బెస్ట్ ఫోన్స్. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫోన్స్ అయితే ఇప్పుడు నేను పెట్టేటప్పుడైతే ప్రైస్ తక్కువ ఉండొచ్చు, కాసేపు అయితే ఇది ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు ఆ ఫోన్ ప్రైస్ మళ్ళీ పెరిగిందని అలా ఏమన్నా అనుకుంటే ఈ ఫోన్స్ అయితే మనకి ప్రైస్ అనేవి కన్సిస్టెంట్గా ఉండవు. ఎందుకంటే ఎక్కువ డిమాండ్ బట్టి అయితే ప్రైస్ పెరగచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ రేట్స్ అనేవి మనకి వ్యారీ అవుతూ ఉంటాయి. సో మీరు ఏ ఫోన్స్ పిక్ చేసుకోవాలనుకున్నారో ఆ ఫోన్స్ అయితే పిక్ చేసుకోండి. వీడియోలో మనం ఇప్పుడు 10,000 నుంచి అయితే 1,00,000 వరకు అయితే మంచి ఫోన్స్ అయితే చూద్దాం. ముందు 20,000 లోపు చూసుకుంటే మోటో G67 పవర్. సో ఈ G67 పవర్ వచ్చేసి మనకైతే 18,000 ఆ ప్రైస్లో అయితే ఉంది. మనకి ఇదైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడు 16,000 15,000 అరౌండ్ ఆ రేంజ్కి అయితే మనకి ఇప్పుడు ఈ ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ మోటో G67 పవర్ వచ్చేసి బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ఫోన్ అయితే మనకి ఇప్పుడైతే 16,000 ఆ రేంజ్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు 20,000లో బై చేయాలనుకుంటే ఇదైతే చాలా బెస్ట్ ఫోన్. అండ్ మనం అబౌట్ 20,000 ఫోన్స్ చూసుకుంటే ఇందులో అమెజాన్లో వచ్చేసి రీసెంట్గా అయితే ఐక్యూ G11X అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. ఐక్యూ G11X వచ్చేసి G అంటే మెయిన్లీ స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చిన ఫోన్. సో ఈ ఐక్యూ G11X వచ్చేసి మెయిన్లీ స్టూడెంట్స్ ఫోకస్డ్ మీద తీసుకొచ్చారు. అండ్ ఈ G11X వచ్చేసి మనకైతే ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ G11X వచ్చేసి మనకి ఇప్పుడైతే ప్రైస్ అరౌండ్ 25,000 అయితే ఉంది. దీని మీద అయితే మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ కనుక్కుంటే 2,500 ఆఫ్ కూడా వస్తుంది. ఐక్యూ G11X ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ కలుపుకొని మీకైతే అరౌండ్ 23,000కి అయితే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ అయితే ఇప్పుడు ఇది. సో ఇదైతే మనం ప్రైస్ అనేది ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండదు. సో ఇదైతే వేరీ అవుతూ ఉండేది డిమాండ్ బట్టి, అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళొచ్చు. సో దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 7,200 mAh బ్యాటరీ కెపాసిటీతో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి అమెజాన్లో ఈ రేంజ్లో అయితే OnePlus N6 అయితే ఉంది. OnePlus N6 కూడా వచ్చేసి అయితే ఇది N సిరీస్ వచ్చేసి మెయిన్లీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇదైతే బడ్జెట్లో అయితే ఈ ఫోన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ N6 ఫోన్ కూడా వచ్చేసి మనకైతే ప్రైస్ ఇప్పుడు అరౌండ్ 22,998 అయితే ఉంది. అండ్ దీని మీద మనకి 2,000 ఆఫ్ కూడా వస్తుంది. సో మీకైతే ఇది 20,900కి అయితే అవైలబుల్గా ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే బేసిక్ వేరియంట్ 8GB 128 నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి అమెజాన్లో ఈ ప్రైస్ రేంజ్లో అయితే శాంసంగ్ గెలాక్సీ M47. ఈ శాంసంగ్ గెలాక్సీ M47 కూడా వచ్చేసి మనకైతే దీని ప్రైస్ అయితే ఇప్పుడు 25,999 అయితే ఉంది. ఇదైతే బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB నుంచి స్టార్ట్ అవుద్ది. దీని ప్రాసెసర్ వచ్చేసి 6th జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో అయితే అరౌండ్ 20K 25K బడ్జెట్లో అయితే మనకైతే 2 ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఒకటి వచ్చేసి రెడ్మీ నోట్ 15SE. రెడ్మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ వచ్చేసి మనకైతే దీని ప్రైస్ అయితే ఇప్పుడు 23,999 అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఆఫర్స్ అన్ని డిస్కౌంట్స్ అన్నీ కలుపుకొని ఇదైతే మీకు 20,400కి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీని స్పెక్స్ చూసుకుంటే బేసిక్ వేరియంట్ వచ్చేసి 6GB నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ అప్ టు 128GB స్టోరేజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రాసెసర్ కూడా వచ్చేసి స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకో ఫోన్ చూసుకుంటే మనకి శాంసంగ్ గెలాక్సీ A36. దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకైతే 26,400 అయితే ఉంది. అండ్ మనకి దీనిలో డిస్కౌంట్స్ అన్నీ కలుపుకొని ఇదైతే 25,700కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దీని స్పెక్స్ వచ్చేసి బేసిక్ వేరియంట్ 8GB 128 నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 4తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 25K నుంచి 35K బడ్జెట్లో, ఈ బడ్జెట్లో అయితే మనకి ఫోన్స్ అయితే అమెజాన్లో ఈ ఫ్రీడమ్ డే సెల్లో చాలా బెస్ట్ ఫోన్స్ ఏంటంటే మనకి రెడ్మీ టర్బో 5. సో రెడ్మీ టర్బో 5 వచ్చేసి మనకైతే ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉండిద్ది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 37,000 దాకా అయితే ఉంది. మనకి క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని ఇదైతే 33,000కి అయితే మనకి ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చి బేసిక్ వేరియంట్ 8GB 128GB నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి అమెజాన్లోనే ఇంకో ఫోన్ చూసుకుంటే OnePlus Nord CE6. ఈ OnePlus Nord CE6 వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 34,000 అయితే ఉంది.
అండ్ మనకి ఇది అరౌండ్ 31,000 దాకా అయితే అవైలబుల్గా ఉండదు. అండ్ ఇది బేసిక్ వేరియంట్ 8GB 128GB నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్తో మనకి ఇది వస్తుంది. ఇది నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి రియల్మీ P4 Pro ఉండేది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 30,999 అయితే ఉండిద్ది. అండ్ ఇదైతే మనకి 3,000 అయితే దీని మీద డిస్కౌంట్ ఉండిద్ది. సో ఇదైతే మనకి అరౌండ్ 29,000కి అయితే వస్తుంది. ఇది బేసిక్ వేరియంట్ 8GB నుంచి 256GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకున్న స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4తో వస్తుంది. అండ్ మనకి ఇదే ఫ్లిప్కార్ట్లో నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నోట్ 15 Pro. దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి 31,000 అయితే ఉండిద్ది. అండ్ దీని మీద కూడా మనకి 3,000 డిస్కౌంట్ అయితే ఉండిద్ది. సో ఇదైతే మనకి 28,000కి అయితే అవైలబుల్గా అవ్వచ్చు. అండ్ దీని బేసిక్ స్టోరేజ్ 8GB 128 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోన్ చూసుకుంటే రియల్మీ P4 పవర్. సో రియల్మీ P4 పవర్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకైతే ఇప్పుడు 29,000 అయితే ఉంది. సో ఈ 29,000 మీద అయితే మన క్రెడిట్ కార్డ్ మీద అయితే అప్ టు 1,900 అయితే డిస్కౌంట్ వస్తుంది. సో మీకైతే 28,000కి అయితే ఇది వచ్చే అవకాశం ఉంది. అండ్ దీని స్పెక్స్ వచ్చేసి 8GB 128GB నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో రావచ్చు. అండ్ నెక్స్ట్ 35K నుంచి 45K ఈ బడ్జెట్లో అయితే మనకి అమెజాన్లో వచ్చేసి OnePlus Nord 6. దీని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 44,000 ఆ రేంజ్లో అయితే ఉండిద్ది. మనకి ఇప్పుడు ఈ సేల్స్లో అయితే అప్ టు 2,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. సో మీకైతే 42,999కి అయితే వచ్చే అవకాశం. ఇది బేసిక్ వేరియంట్ 8GB 256GB స్టోరేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రేంజ్లోనే మనకి నథింగ్ ఫోన్ 4A. ఈ ఫోన్ కూడా ప్రైస్ వచ్చేసి అరౌండ్ 35,000 అయితే ఉంది. దీని మీద మనకి 1,000 అబోవ్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ మీద అయితే ఉంది. సో మనకైతే ఇది 35,000 34,000 ఆ రేంజ్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది బేసిక్ వేరియంట్ 8GB 128GB నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో ఈ రేంజ్లోనే చూసుకుంటే మనకి సామ్సంగ్ S25 సామ్సంగ్ S25 వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇదైతే 49,999 అయితే ఉంది. ఇదైతే మనకి అప్ టు 2,500 అయితే క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. సో మీకైతే 47,000కి అయితే వస్తుంది. బేసిక్ వేరియంట్ 8GB 128GB నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ Exynos 2400 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రేంజ్లోనే ఇన్ఫినిక్స్ Note 60 Pro. ఇన్ఫినిక్స్ Note 60 Pro ప్రైస్ చూసుకుంటే 35,999 అయితే ఉంది. అండ్ దీని మీద మనకి అప్ టు 2,300 వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది క్రెడిట్ కార్డ్ మీద. అండ్ మనకి 33,000కి అయితే అవైలబుల్గా వస్తుంది. అండ్ ఇది బేసిక్ వేరియంట్ 8GB 128GB నుంచి స్టోరేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4తో వస్తుంది. అండ్ నెక్స్ట్ అబౌవ్ 50K ఫోన్స్ చూసుకుంటే మనకైతే అమెజాన్లో వచ్చేసి అయితే ఇప్పుడు iQOO 15R అయితే ఉంది. iQOO 15R ప్రైస్ చూసుకుంటే 50,000 అయితే ఉంది. అండ్ దీనికి మన క్రెడిట్ కార్డ్ మీద అప్ టు 3,000 ఆఫ్ కూడా వస్తుంది. కాబట్టి మీకైతే 47,000కి అయితే వస్తుంది. ఇది బేసిక్ వేరియంట్ 8GB 256GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5తో వస్తుంది. నెక్స్ట్ Oppo Reno 14. ఈ Oppo Reno 14 వచ్చేసి మనకైతే ప్రైస్ అయితే ఇప్పుడు 40,000 అయితే ఉంది. సో ఇది కూడా మనకి 8GB నుంచి బేసిక్ వేరియంట్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదైతే మీడియాటెక్ డైమెన్సిటీ A350తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే అబౌవ్ 50Kలో అయితే మనకి అబౌవ్ 50 చూసుకుంటే మనకి సామ్సంగ్ A67 అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 62,499 అయితే ఉంది. అండ్ దీని మీద మనకి అప్ టు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వచ్చేసి 6,450 అయితే వస్తుంది. సో మీకైతే 56,000కి అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ బేసిక్ వేరియంట్ 12GB 256GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది Exynos 1680 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ S25 అల్ట్రా వచ్చేసి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే మీకు అదైతే కేవలం 89,999కి అయితే వస్తుంది. సో ఇదైతే ఫ్లిప్కార్ట్లోని ఫ్రీడమ్ సేల్లో అయితే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. మీకైతే చాలా తక్కువగా అయితే వస్తుంది. సో ఎవరైతే S25 అల్ట్రా కొనుక్కోవాలనుకున్నారో ఈ డీల్ అయితే యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లోనే మనకి iPhone 17 Pro వచ్చేసి ఇదైతే దీని ప్రైస్ వచ్చేసి 1,26,900 అయితే ఉంది. మనకి దీని మీద అయితే డిస్కౌంట్స్ వచ్చి మనకైతే 1,18,000కి అయితే మనకి ఫోన్ అయితే వస్తుంది. ఇది 256GB వేరియంట్తో వస్తుంది. అండ్ A19 చిప్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది బెస్ట్ ఫోన్స్ అండ్ 10,000 నుంచి 1,00,000 వరకు అయితే. సో ఈ అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ అయితే 10,000 నుంచి అయితే 1,00,000లో అయితే బెస్ట్ ఫోన్స్ అయితే మీకోసం పిక్ చేసి ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలి.
ఈ ఒకవేళ ఈ ఫోన్స్ బై చేయాలనుకుంటే మీకైతే టెలిగ్రామ్లో అయితే దీని లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, అక్కడ చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను. మీకోసం ఇలాంటి స్పెషల్ కంటెంట్, ఎంగేజింగ్ కంటెంట్ అయితే ఫ్యూచర్లో ఇంకా తీసుకొస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.